ఆ రాజు యొక్క వాక్యం ప్రతి స్త్రీకి డిగ్నిటీనిచ్చింది. ఎలా? ఆమె ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఏ బావి దగ్గర నీళ్లు తోడుతుందో తెలుసుకుని ఆమె కోసం అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి, ఆమె తను ఇప్పుడు బ్రతుకుతున్నది తన భర్తతో కాదని, అంతకుముందు తనకు 5 మంది భర్తలు ఉండేవారని తెలిసి కూడా, ఆమె సమరయురాలని తెలిసి కూడా, ఆమెతో మాట్లాడితే ఈయనను వెలేస్తారని తెలిసి కూడా, ఈయన ఒక రిలీజియస్ లీడర్గా, ముఖ్యంగా పరిసయ్యుడుగా ఉన్నప్పటికీ, ఈయన పరిసయ్యుల కుటుంబంలో పుట్టాడు, మీకు తెలిసిన విషయమే. అలాంటి వారు వాళ్ళని తాకకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు అని తెలిసి కూడా ఆయన ఆమె దగ్గరికే వెళ్ళి ఆమె చేదిన నీళ్లను ఆయన త్రాగి ఆమె ద్వారా వచ్చినటువంటి మిగిలిన అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించి అమ్మా అని పిలిచాడు. చూసారా? దాట్ మేక్స్ ద డిఫరెన్స్. దాట్ ఈజ్ గాడ్. అది వాక్యము. వాక్యము మనకిచ్చేటటువంటి దృక్పథం సంఘాన్ని, సమాజాన్ని, హృదయాలను కడుతుంది. సంఘాన్ని, సమాజాన్ని, హృదయాలను నిర్మిస్తుంది. ఆ నిర్మాణంలో ఐక్యత కనిపిస్తుంది, ఆ నిర్మాణంలో సుభిక్షత కనిపిస్తుంది. దేవుని వాక్యము రిలీజియస్గా కేవలము మతపరంగా గనక చదివితే అందులో నుంచి డాక్ట్రిన్ తీస్తావు బయటికి. ఏమని? ఏదో కొన్ని ఫార్ములాలు పెట్టుకుని ఆ ఫార్ములా ఇది, ఈ ఫార్ములా ఇది, మన దేశంలో మమ అన్నట్లు మనం కూడా ఆమెన్ అంటే అయిపోతుంది. దాట్ ఈజ్ భక్తి. దట్ ఈజ్ రిలీజియస్ భక్తి.